మ్యామ్ ఇప్పుడు సోరియాసిస్ అనేది వింటున్నాను నేను అక్కడక్కడ, అంటే చాలా కేసెస్ వినలేదు కానీ సోరియాసిస్ వస్తుంది అని వింటున్నాను. అసలు సోరియాసిస్ అంటే ఏంటి, దాని లక్షణాలు ఏంటి? సోరియాసిస్ అనేది ఒక ఆటో ఇమ్యూన్ డిసీజ్. అంటే ఇది ఒక దీర్ఘకాలిక వ్యాధి. అంటే ఈ రోజు వచ్చి పోయేటటువంటిది కాదు. అంటే ఇది చర్మ వ్యాధి. మెయిన్గా ఏమవుతుందంటే ఈ ఆటో ఇమ్యూన్ డిసీజెస్ అంటే మన శరీరంలో ఉండే రోగనిరోధక వ్యవస్థ మన మీద వ్యతిరేకంగా పనిచేయడం వల్ల వస్తుంది. ఓకే. సో కాబట్టి ఏమవుతుందంటే ఇక్కడ చర్మం మీద బాగా దద్దుర్లాగా, అంటే ఎర్రటి మచ్చల్లాగా రావడము, కొంతమందిలో పొట్టులాగా చేపక పొలుసులు ఎలా అయితే ఊడిపోతాయో ఈ సోరియాసిస్ ఉన్న వాళ్ళకి అలా పొట్టులాగా రాలిపోతూ ఉంటుంది. అండ్ స్కిన్ కూడా డ్రై అయిపోతుంది. అండ్ విపరీతమైన దురద, కొంతమందిలో మంట, అంటే అది గోకడం వల్ల ఒక్కోసారి బ్లడ్ కూడా ఊజ్ అయిపోతూ ఉంటుంది, అంటే బ్లీడింగ్ కూడా జరుగుతుంటుంది. అయితే దీంట్లో మెయిన్గా ఏంటంటే రకాలు ఉంటాయి. కొంతమందిలో తలలో డాండ్రఫ్ లాగా మొదలవుతుంది. మనం అది చాలా చిన్న సమస్యని నెగ్లెక్ట్ చేస్తాం. దాన్ని స్కాల్ప్ సోరియాసిస్ అంటారు. అంటే ఇప్పుడు ఆ పొట్టు రాలి అది ఎక్కడైతే పడిందో అక్కడ మళ్ళీ సోరియాసిస్ అనేది డెవలప్ అవుతుంది బాడీ మీద. అయితే దీనికి చాలామంది అంటువ్యాధి అని అడుగుతారు మా దగ్గరకు వచ్చి. బట్ ఇది అంటువ్యాధి కాదు, కానీ వాళ్ళ శరీరంలో ఒక ప్లేస్ నుంచి ఇంకో ప్లేస్కి మాత్రం స్ప్రెడ్ అవుతుంది. ఓకే, అంటే వేరే పర్సన్ కి స్ప్రెడ్ అవ్వదు కానీ వాళ్ళ బాడీలో స్ప్రెడ్ అవుతుంది. ఎందుకంటే వాళ్ళ ఇమ్యూనిటీ దెబ్బతిన్నది కాబట్టి. సో మెయిన్ ఇది రావడానికి రీజన్స్ ఏంటి, ఇప్పుడు మీరు అడిగారు. జెనెటికల్ ఫ్యాక్టర్స్ ఒక రీజన్, స్ట్రెస్, ఎక్కువ ఒత్తిడి ఆందోళనకి గురయ్యే వాళ్ళకి సోరియాసిస్ వస్తుంది. అంటే మనం ఎక్కువ స్ట్రెస్ తీసుకోవడం వల్ల ఏమవుతుందంటే మన ఇమ్యూనిటీ అనేది తగ్గిపోతుంది. సో కాబట్టి ప్రాపర్ స్లీపు, ప్రాపర్ వాటర్ ఇంటేక్ చాలా అవసరం ప్రతి మనిషికి కూడా. ఇది నాట్ ఓన్లీ ఫర్ సోరియాసిస్. అండ్ ఇంకొకటి ఏంటంటే ఈ సోరియాసిస్ వచ్చిన వాళ్ళల్లో ఇప్పుడు నేను చెప్పినట్టు తలలో ఒక రకం ఉంటే అరిచేతులు అరికాళ్ళల్లో క్రాక్స్ అంటాం, అంటే పగుళ్ళు. అక్కడ దాన్ని పామార్ ప్లాంటార్ సోరియాసిస్ అంటాం. ఉన్న వాటిల్లో ఇది చాలా టైం పడుతుంది తగ్గడానికి. ఇంకొకటి గట్టెడ్ సోరియాసిస్ అంటాం, అంటే బాడీ మొత్తం కూడా చిన్నవాళ్ళ నుంచి పెద్దవాళ్ళ దాకా, అంటే ఫీమేల్స్ నుంచి మేల్స్ ఎవరిలో అయినా రావచ్చు. దీనికి ఒక స్పెసిఫికేషన్ అనేది లేదు. అండ్ అన్నోన్ ఎటియాలజీ, ఒకసారి రీజన్ కూడా పర్టికులర్ అని చెప్పలేము. ఫ్యామిలీ హిస్టరీలో ఉండకపోవచ్చు జెనెటికల్గా, కానీ వీళ్ళకి రావచ్చు. అయితే వీళ్ళల్లో ఏమొస్తుందంటే ఒళ్ళు మొత్తం కూడా, అంటే మోచేతులు, మోకాళ్ళు, అట్లనే పొట్ట భాగం, బ్యాక్ ఆఫ్ చెస్ట్, ఇవంతా కూడా కొంతమందిలో ఫేస్ మీద మొత్తం కూడా ఒక రౌండ్ మచ్చల్లాగా ఏర్పడిపోయి అక్కడి నుంచి పొట్టు ఊడిపోవడం, ఇంకా విపరీతమైన దురద. వీళ్ళకి మెయిన్ ఏం చేయాలంటే చర్మం పొడిబారకుండా మాయిశ్చరైజర్ యూజ్ చేసుకోవాలి. అంటే లైక్ నువ్వుల నూనె కానీ ఆలివ్ ఆయిల్ కానీ, కొంచెం డ్రై లేకుండా, పొడిబారిన కొద్దీ ఇంకా పొట్టు ఊడిపోతుంది. సో ఇది మెయింటైన్ చేయాలి. రెండు, తీసుకునే వాటిలో సీ ఫుడ్స్ని అవాయిడ్ చేయాలి. కొంచెం అంటే డ్రై ఫ్రూట్స్ లాంటివి, ఖర్జూరం ఎక్కువ తీసుకుంటే బ్లడ్ సప్లై పెరిగేవి, ఆకుకూరలు, ఫ్రెష్ ఫ్రూట్స్ అన్నీ కూడా ఫ్రెష్ ఉన్నవి ఎక్కువ ప్రిఫర్ చేస్తే కొంతవరకు తగ్గుతుంది. బట్ ఇదేంటంటే మెయిన్ స్ట్రెస్ తగ్గించుకోవడమే ఇంపార్టెంట్. అలానే దీనికి మెడిసిన్స్ కూడా అవసరం. అయితే అలానే స్టిరాయిడ్స్ వాడక్కర్లే. బట్ హోమియోపతిలో చాలా మంచి మందులు సోరియాసిస్కి అవైలబుల్ ఉన్నాయి. ఇది అంటే ఒక 1 year పాటు మినిమం వాడుకోవాల్సి ఉంటుందమ్మా సోరియాసిస్ వచ్చిన వాళ్ళు. ఇది 1 month 2 monthsలో తగ్గిపోయే సమస్య కాదు. వాళ్ళకు కూడా ఈ వింటర్ వస్తే మళ్ళీ వింటర్, అంటే 2 seasons కనుక రాకుండా ఉంటే పర్మనెంట్గా సోరియాసిస్ని తగ్గిస్తాం. అంటే అలాంటి మందులు మన దగ్గర అందుబాటులో ఉన్నాయి. కాకపోతే ఏంటంటే ఇద్దరు సోరియాసిస్ పేషెంట్స్ వస్తే ఇద్దరికి ఒకే మెడిసిన్ ఇవ్వడం ఉండదు. ఓకే, ఈ మనిషికి వచ్చిన శరీరతత్వం వేరు ఉంటుంది, వీళ్ళ మానసిక స్థితి వేరే ఉంటుంది. అట్లా ఇండివిజువలైజ్ ట్రీట్మెంట్ చేయాల్సి ఉంటుంది సోరియాసిస్కి. సో అలా కనుక తీసుకుంటే దీనికి అస్సలు భయపడాల్సిన అవసరం లేదు. అంటువ్యాధి కాదు. ఇంకోటి వీళ్ళలో ఏమవుతుందంటే డిప్రెషన్ ఎక్కువ వస్తుంది. ఏంటంటే బయటకు వెళ్ళినప్పుడు చూడడానికి అది ఆక్వర్డ్గా అనిపించడం వల్ల అందరు వీళ్ళని అవాయిడ్ చేస్తూ ఉంటారు, అంటువ్యాధి ఏమో అనుకోని. సో కాబట్టి స్ట్రెస్, ఇన్ఫీరియారిటీ బాగా పెరిగిపోయి నలుగురిలోకి వెళ్ళలేకపోవడము, అంటే సోషల్ ఫోబియా. కొంచెం వీళ్ళకి ఏమనిపిస్తుంది అంటే మమ్మల్ని గురించి ఏమనుకుంటారు, మేము సరిగ్గా నీట్నెస్ లేకపోవడం వల్ల మాకు ఈ జబ్బు వచ్చింది అనుకుంటారేమో, ఇది వాళ్ళల్లో ఎక్కువ ఉంటుంది. బట్ అట్లా అపోహపడాల్సిన అవసరం లేదు. ఈ మధ్య చాలామందికి అవేర్నెస్ వచ్చింది. ఈ మన అంటే ఇన్స్టా వల్ల కానీ, లేకపోతే ఫేస్బుక్, యూట్యూబ్లో కొంత వీటి మీద అవగాహన, అవేర్నెస్ జనాలకు వచ్చింది. కానీ బట్ స్టిల్ ఇంకా చాలామంది వాళ్ళే ఫీల్ అయ్యి చూపించడానికి వెళ్తే ఏమనుకుంటారు అని డాక్టర్ని కూడా కన్సల్ట్ చేయకుండా ఉంటారు. బట్ ఒక జబ్బు అనేది స్టార్టింగ్లో తగ్గించడం ఈజీ. జబ్బు పెరిగిపోయిన తర్వాత తగ్గించాలంటే చాలా టైం పడుతుంది. అప్పటికే మన ఇమ్యూనిటీ చాలా తక్కువ స్థాయికి వెళ్ళిపోతుంది. సో కాబట్టి ఎప్పుడు కూడా ఒక సమస్యని దాచిపెట్టొద్దు. ఓకే, స్టార్టింగ్ డాక్టర్ని సంప్రదించాలి. ఫస్ట్ సోరియాసిస్ వచ్చిందని చాలా మందికి తెలియదు, ఏదో ఎలర్జీ లాగా అని అనుకుంటారు. అది ఎన్ని డేస్ ఉంటే ఎలర్జీ కాదు సోరియాసిస్ అని మనకు తెలుస్తుంది? సోరియాసిస్కి డేస్ అని ఉండదమ్మా. జనరల్గా ఒకసారి ఒక స్కిన్ సమస్య వస్తే ఒక 10 రోజులు, 15 రోజులు, నెల రోజుల్లో తగ్గిపోవాలి. కానీ ఇదేంటంటే తగ్గడం అనేది ఉండదు, అలా పెరుగుతూనే ఉంటుంది. ఓకే, ఏ మెడిసిన్ వాడినా కూడా పెరుగుతూనే ఉంటుంది. ఒకవేళ ఏదైనా క్రీమ్స్, స్టిరాయిడ్స్ వాడితే టెంపరీగా ఒక నెల తగ్గుతుంది.
కానీ వాడిన తర్వాత మళ్ళీ ఒక నెలకే మళ్ళీ రిపీట్ అవుతుంది అంటే దాన్ని దీర్ఘకాలిక సమస్యగా పరిగణించాలి. నార్మల్ స్కిన్ డిసీజ్ ఒక పింపుల్స్ వస్తాయి ఒక నెల 2 నెలలు కాగానే తగ్గిపోతాయి, లేదా పీరియడ్స్ టైంలో వస్తాయి తగ్గిపోతాయి. ఇది అలా కాదు, కంటిన్యూగా ఉంటుంది. కొంతమందికి ఒకే ప్లేస్లో ఉండిపోతుంది, చాలా సంవత్సరాలకి వ్యాపిస్తుంది. కొంతమందికి తక్కువ టైంలో ఎక్కువ భాగాలకి వ్యాపిస్తుంది. సో కాబట్టి ఒక 3 నెలలు మించి మనకి ఒక స్కిన్ ప్రాబ్లం ఉంది అంటే అసలు ఫస్ట్ ఏంటంటే నియర్ బై ఒక డాక్టర్ని కనుక కన్సల్ట్ చేసినట్టయితే వాళ్ళు ఫర్దర్ టెస్టులు చేసి ఐడెంటిఫై చేస్తారు. చాలా వరకు సోరియాసిస్కి లక్షణాల ఆధారంగానే ట్రీట్మెంట్ అనేది ఉంటుంది. ఓకే, మెయిన్ నేను చెప్పినట్టు స్ట్రెస్ తగ్గించుకుంటే చాలా వరకు సోరియాసిస్ని మనం కంట్రోల్ చేసుకోవచ్చు, అంటే వ్యాప్తి చెందకుండా. అంటే దీంట్లో జబ్బు తగ్గిన మచ్చలు మిగిలిపోతాయి. చాలా మందికి అదొక అపోహ ఉంటుంది, కానీ హోమియోపతిలో మచ్చలు కూడా శాశ్వతంగా తగ్గించే మందులు ఉన్నాయి. ఓకే, అంటే ఇప్పుడు స్ట్రెస్ మెయిన్ రీజన్ కాబట్టి సోరియాసిస్ తగ్గించడానికి ఎలాంటి ఫుడ్ తీసుకోవాలి, అంటే స్ట్రెస్ని తగ్గించడానికి? అంటే స్ట్రెస్ తగ్గాలంటే మనం తీసుకునే వాటిలో ఎక్కువగా డార్క్ చాక్లెట్స్, ఓకే, కెఫీన్కి సంబంధించినవి, అలానే టమాటో, పాలకూర, ఇవన్నీ కూడా చాలా వరకు మనకి హెల్ప్ చేస్తాయి. అండ్ వాటర్ బాగా తీసుకోవాలి, ప్రాపర్ స్లీప్ ఉండాలి. మెయిన్ నైట్ నిద్ర సరిగ్గా లేకుండా డే టైం నిద్రపోవడం వల్ల కూడా మనకి స్ట్రెస్కి సంబంధించిన హార్మోన్స్ అనేవి ఎక్సెస్గా రిలీజ్ అవుతాయి. అండ్ వీళ్ళు తీసుకునే ఫుడ్లో వంకాయ, గోంగూర, అంటే సీ ఫుడ్స్, చేప, రొయ్య ఎక్కువ అవాయిడ్ చేయాలి. సాల్ట్ కంటెంట్స్ ఉన్న ఫుడ్స్ని అవాయిడ్ చేయడం వల్ల స్కిన్ డిసీజెస్ని తగ్గించవచ్చు. ఓకే మ్యామ్, థ్యాంక్ యూ. థ్యాంక్ యూ మ్యామ్.